ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శాస్త్రోక్తంగా శ్రీ కపిలేశ్వర స్వామివారికి రుద్ర హోమం. కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవం. శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి రుద్రాభిషేకం. తిరుపతి ధ్యానారామంలో శివార్చనం. తిరుచానూరులో పాంచరాత్ర విద్వత్ సమ్మేళనం. భగవత్ శాస్త్రంలో పాంచరాత్ర ఆగమ విశిష్టతపై వక్తల ప్రసంగాలు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో కార్తీక దీపోత్సవం. పెనుగంచి ప్రోలులో ఘనంగా మున్నేటి నదీ హారతి. సకల పాపహరణం, శివకేశవుల ఆరాధన. విశేషించి కార్తీక మాసంలో శైవక్షేత్రంలో ఆచరించే పూజలు, యజ్ఞ యాగాది క్రతువులు, దీపారాధనలు అనంత పుణ్యదాయకమని ఐతిహ్యం. ఈ సందర్భంగా కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలతో శోభిల్లుతున్న తిరుపతి కపిలతీర్థంలో శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్రహోమం వేదోక్తంగా కొనసాగుతోంది. విశ్వశాంతిని కాంక్షిస్తూ టీటీడీ నిర్వహిస్తున్న ఈ మహత్తర క్రతువులో భాగంగా శనివారం ఉదయం ఆలయంలోని యాగశాలలో స్వర్ణాభరణాలు, సుగంధభరిత పుష్పమాలలతో దేదీప్య అలంకరణలో శ్రీ కపిలేశ్వర స్వామివారిని కొలువు తీర్చారు. ఆపై గణపతి పూజ, సంకల్ప ప్రార్థన, అలంకరణ, నివేదన, రుద్రహోమం, లఘుపూర్ణాహుతి, హారతి నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తే కోరిన వరాలను కురిపించే భక్తవత్సలుడు భోలాశంకరుడు. దోసెడు నీళ్లతో అభిషేకిస్తే అనంత పుణ్యఫలాలను ప్రసాదిస్తాడు మహాదేవుడు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా తిరుపతి ధ్యానారామంలో శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి రుద్రాభిషేక వేడుక అత్యంత వైభవపేతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం నాగాభరణ భూషితులైన స్వామివారికి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకులు గణపతి పూజ, షోడశోప కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం నమక చమక పారాయణాలతో, పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామివారికి మంగళకరంగా అభిషేకాలు నిర్వహించారు. ఆపై భస్మధారణతో విభూది రేఖలను, పుష్పమాలలను అలంకరించి పుష్పార్చనలతో సేవించారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వా
वाराणसीपुरपतिं भज विश्वनाथं सीतांशुशोभितकिरीटविराजमानौ फालेक्षणानलविशोषितपञ्चबाणं नागाधिपारचितभासुरकर्णपूरं वाराणसीपुरपतिं भज विश्वनाथम् पञ्चाननं दुरितमत्तमतङ्गजानां नागान्तकं धनुजपुङ्गवपन्नगानां दावानलं मरणशोकजराटवीनां वाराणसीपुरपतिं भज विश्वनाथ। టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శనివారం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం వేదోక్తంగా జరిగింది. భక్తుల అభీష్టం మేరకు నవంబర్ 23వ తేదీ నుండి టీటీడీ ఈ మహాక్రతువును నిరంతరాయంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని చక్రతాళ్వార్లను వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వైదిక కార్యక్రమాలను పూర్తి చేసి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని ఆగమోక్తంగా పూర్తి చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తిరుచానూరులోని ఆస్థాన మండపంలో అఖిల భారత శ్రీ పాంచరాత్ర ఆగమ విద్వత్ సమ్మేళనం మంగళకరంగా కొనసాగుతోంది. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా 2వ రోజైన శనివారం మేల్కోటై శ్రీ శటగోప రామానుజ జీయర్ స్వామి, పాంచరాత్ర ఆగమ సలహాదారు కె శ్రీనివాసాచార్యులు, తిరుచానూరు అర్చకులు వేంపల్లి శ్రీనివాస్ తదితరులు భగవత్ శాస్త్రంలో ఆలయాల నిర్మాణం, పూజా కైంకర్యాల నిర్వహణ, శిల్పకళా వైభవం, వాహన సేవల వైభవం తదితర అంశాలపై ప్రసంగించారు. ఎంత భగవంతుడి కైంకర్యం ప్రధానమైన వీడిని వీడు సంస్కరించుకోకుండా భగవంతుడిని వీడు సంస్కారం చేయలేడు. రెండోది మానసాగ్ని కార్యం, సమారాధన విధి ఏదైతే ఉందో, సృష్టి స్థితి నైన్యాసం ఏదైతే ఉందో, ఈ న్యాసాదుల్లో మనని మనం సంస్కరించుకోవాలి, సృష్టించుకోవాలి, స్థితం చేసుకోవాలి, లయం చేసుకోవాలి. మంత్రపూర్వకంగా ఈ శరీరాన్ని మళ్ళీ మనం నిర్మించుకోవాలి. అది లేనప్పుడు నువ్వు భగవంతుడి యొక్క ఆరాధనకి పనికిరావు. ఇటువంటివన్నీ చాలా గొప్పదైనటువంటి విషయాలు ఉన్నాయి. వేదము, పురాణము, ఇతిహాసాలు ఎలా ఉన్నాయో వీటికి కూడా ఆలయంలో ఒక ప్రశస్తమైనటువంటి యొక్క స్థానాన్ని ఆగమం కల్పించింది ఆల్రెడీ. ఎందుకంటే ఇది కూడా పరంపరగా వచ్చేటువంటి యొక్క శాస్త్రం. ఇవన్నీ మన నటరాజస్వామి వారు అనుసరించారంటారు. కానీ అది కూడా హయగ్రీవ ముఖంగా వారికి అనుగ్రహం కలిగింది అనేటువంటి ఒక వాచ కూడా ఉంది. ఆ యొక్క శాస్త్రాలంతా కూడా మనం పరంపరగా తీసుకోవాలి. శివుణ్ణి కూడా మనము పరాయివారిగా చూసేదానికి లేదు. ఎప్పుడైతే మనం పరాయివారిగా ఇంకొకరు అంటామో అద్వైతం పోతుంది ఇక్కడ. ఎందుకంటే రెండో శక్తి అనేటువంటిది ఉంది అని ఒప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనకు పరతత్వంలో ఉండేటువంటిది ఒకటి పరమాత్ముడే, పరవాసుదేవుడు మాత్రమే. ఆయన నుంచే అన్ని శక్తులు వచ్చాయి. సంకర్షణాంశుడుగానే మనము శివుణ్ణి కొలుస్తుంటారు. ఆ విషయాన్ని వస్తే ఆయన ముఖంగా వచ్చినటువంటి ఈ భరతనాట్య శాస్త్రాదుల్లో మనము నృత్యం అనేటువంటిది ఒక అంగముగా మనం ఆరాధనాది కైంకర్యాల్లో కూడా చెప్పబడి ఉంది. వాటి యొక్క నృత్యం రకరకాలైనటువంటి నృత్యాలన్నీ కూడా మనము చూస్తూ ఉంటాము. అంతేకాకుండా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ప్రియమైనటువంటి యొక్క నృత్యము, రాగము, తాళము వీటిని ఆగమంలో నిర్దేశించడం జరిగింది. ప్రశస్తంగా చూసామంటే మన యొక్క బ్రహ్మోత్సవంలో ఒక్కొక్క దేవతను పిలవడము, వారికి కావాల్సినటువంటి వారికి ఆ ఉపచారాదులన్నీ నిర్వర్తించిన తర్వాత వాళ్ళకు ప్రియమైనటువంటి రాగము, తాళము ఇస్తూ వాళ్ళని సంతృప్తిపరచడము, ఇవన్నీ కూడా మన యొక్క ఆగమంలో ఉంది. అంటే ఏమి, ఒక విడదీయరాని అనుబంధము ఈ యొక్క శాస్త్రానికి, నృత్య శాస్త్రానికి, అంతేకాకుండా ఆగమానికి పరస్పరము ఉంది అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది. అనంతరం టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మేల్కోటై స్వామికి ఇతర ప్రసంగులకు సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం ప్రత్యేక అధికారి
కె రాజగోపాలరావు, తిరుచానూరు ఆలయ అర్చకులు బాబుస్వామి, రామన్ భట్టర్, ఇతర పండితులు పాల్గొన్నారు. కార్తీక దీపకాంతుల్లో శ్రీకాళహస్తి మహాక్షేత్రం తేజో విరాజితంగా దర్శనమిచ్చింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల సన్నిధిలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం వైభవపేతంగా జరిగింది. ఆలయంలోని శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి సన్నిధిలో ప్రత్యేకంగా శివలింగం, ఓంకారం, ఢమరుకం, త్రిశూలం వంటి వివిధ ఆకృతులను పుష్పశోభితంగా తీర్చిదిద్దారు. ఆపై అర్చకులు సంప్రదాయ పూజలను పూర్తి చేసిన అనంతరం అధికార భక్త బృందాలు నమశివాయ నామస్మరణలు చేస్తూ దీపాలను వెలిగించారు. शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి ఆలయ ప్రదక్షిణగా తిరుచి సేవ జరిగింది. అనంతరం ఊంజల్ మండపంలో అమ్మవారిని కొలువుదీర్చి ఆగమోక్తంగా ఊంజల్ సేవ నిర్వహించారు. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శోభాని 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 శోభాని. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం కార్తీక శోభతో కాంతులేనుతోంది. ఈ సందర్భంగా మున్నేటి నదీ తీరం కార్తీక దీపకాంతుల్లో శోభిల్లింది. ఆలయం నుండి స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా నదీ తీరానికి తీసుకువచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలతో సేవించారు. ఆపై భక్తుల జయ జయ ధ్వనులు, మంగళ వాయిద్యాల నడుమ నదీ తీరంలో కార్తీక దీపారాధన, హారతి కార్యక్రమం ఆద్యంతం భక్తిరస భరితంగా జరిగింది. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మహా సౌభాగ్య వరదాయిని మహిమాన్విత శ్రీ పొన్ని అమ్మవారు. చిత్తూరు నగరవాసుల ఎలవేల్పుగా నీరాజనాలు అందుకుంటున్న శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా విశేషంగా ఆరాధనలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా అమ్మవారి దివ్యమంగళమూర్తిని మంగళకరమైన గాజులతో గౌరీదేవిగా అలంకరించి పూజలు నిర్వహించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం మహానందిలో మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. పవిత్ర కార్తీకం సందర్భంగా ఆది దంపతులకు పల్లకి సేవ కనుల పండుగ జరిగింది. అర్ధనారీశ్వరులు కామేశ్వరి సమేత మహానందీశ్వరులను పల్లకీపై వేంచేపు చేసి గణపతి పూజతో ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం భక్తుల శివనామ స్మరణలు, మేళ తాళాల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు పల్లకీ సేవ జరిగింది. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటా. సింహాచలం క్షేత్రంలో క్షేత్రపాలకుడైన బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ త్రిపురాంతక స్వామివారి సన్నిధిలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ వరుణ పూజ, మాసక్రతువులను వేదోక్తంగా నిర్వహించారు. 3 రోజుల పాటు సంప్రదాయబద్ధంగా సాగిన ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆఖరి రోజు స్వామివారి సన్నిధిలో హోమాలను పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదాద్రి ఉత్సవ కాంతుల్లో మెరిసింది. శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో మాసోత్సవాల్లో భాగంగా ఆండాళమ్మవారికి తిరుచి సేవ జరిగింది. అనంతరం అమ్మవారిని బంగారు ఊయలపై వేంచేపు చేసి శాస్త్రోక్తంగా ఊంజల సేవ నిర్వహించారు. విజయవాడలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పునర్వసు నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. గర్భాలయంలోని సీతారామలక్ష్మణుల మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు సంప్రదాయబద్ధంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో ఆగముక్తంగా సాగిన పునర్వసు అభిషేక సేవలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని రామచంద్రుని అనుగ్రహాన్ని పొందారు. చిత్తూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కార్తీక మాసోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలను వైభవంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారికి పూజాధికాలు పూర్తి చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీనారాయణులను, శివపార్వతులను, రమాసమేత సత్యనారాయణ స్వామివార్లను సకలాభరణ భూషితంగా వేంచేపు చేసి వైదిక క్రతువులతో సేవించారు. భక్తులు మహాసంకల్పంతో త్రికరణ శుద్ధిగా సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం పాత ఊరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కార్తీక సంపద లక్ష్మీ పూజ కార్యక్రమం మంగళకరంగా జరిగింది.
సర్వ సంపదలకు సిద్ధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవిని కార్తీక మాసంలో సంపదలక్ష్మిగా పూజిస్తే ఐశ్వర్యకారకం. ఈ సందర్భంగా అమ్మవారి తేజోమూర్తిని సర్వాంగ సుందరంగా కొలువు తీర్చి సంప్రదాయ క్రతువులతో షోడశోపచారాదులను పూర్తి చేశారు. భక్తులు చక్కగా సంకల్పం చెప్పుకొని మనస వాచ కర్మణ అమ్మవారిని సేవించి అమ్మవారి అపార కరుణా కటాక్షాలను పొందారు. కాకినాడ జిల్లాలోని సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం అన్నవరం కార్తీక శోభతో కళకళ్లాడుతోంది. కార్తీక దామోదరుడైన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో భక్తులు అధిక సంఖ్యలో సత్యనారాయణ వ్రతాలను ఆచరించారు. అలాగే రావి చెట్టు వద్ద కార్తీక దీపారాధనలో పాల్గొన్నారు. ఇక క్షేత్రపాలకురాలైన వనదేవత శ్రీ వనదుర్గాదేవి సన్నిధిలో అమ్మవారికి అర్చకులు లక్ష కుంకుమార్చన సేవ, చండీ హోమ క్రతువులను వైభవపేతంగా నిర్వహించారు. కార్తీక దీపకాంతుల్లో సింహపురి మెరిసింది. నెల్లూరులోని విఆర్సీ మైదానంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది. 3 రోజుల పాటు జరిగే ఈ విశేష కార్యక్రమానికి నగరవాసులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ముందుగా గోపూజ జరిగింది. ఆపై భక్తులు కార్తీక దీపారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా లింగంగుంట గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో దీపోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్తీక మాస పూజల్లో భాగంగా శ్రీ అభయాంజనేయ స్వామివారికి ఆరాధనలు జరిపారు. ఆపై స్వామివారి ఆలయ ప్రాంగణంలో భక్తులు సామూహికంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. కడపలోని శ్రీ శనీశ్వర ఆలయంలో కార్తీక శనివారం సందర్భంగా తైలాభిషేకాలు వైభవంగా జరిగాయి. భక్తులు ముందుగా స్వామివారి సన్నిధిలో సంకల్పం చెప్పుకున్నారు. ఆపై పంచామృతాలతో స్వామివారిని అభిషేకించారు. అనంతరం శాస్త్రోక్తంగా శ్రీ శనీశ్వరునికి తైలాభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 56,950 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,463 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,75,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.